ఈరోజు మన వీడియోలో బంగాళాదుంపతో అప్పడాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. మనం ఎప్పుడూ బియ్యం పిండి లేదా సూజీ రవ్వతోనే వడియాలు పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఒకసారి బంగాళాదుంపతో ఇలా అప్పడాలను ట్రై చేసి చూడండి. ఒకసారి చేస్తే సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇంకెందుకు ఆలస్యం, పదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ని ప్రెస్ చేయండి. ఈ అప్పడాల కోసం కిలో వరకు బంగాళాదుంపలను కుక్కర్లోకి వేసుకోండి. అలాగే బంగాళాదుంపలు నానే విధంగా 2 కప్పుల వరకు నీళ్లను అయితే వేసి 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాక 1 గంట వరకు వదిలేయండి. 1 గంట తర్వాత ఇందులో ఉన్న నీళ్లను అయితే వంపేసి బంగాళాదుంపలను పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్న బంగాళాదుంపలను ఒక బౌల్లోకి అయితే తీసుకొని ఇలా పొటాటో మ్యాషర్తో బాగా అంతా ఇలా మ్యాష్ చేయండి. ఎక్కడ కూడా ఉండలనేవి లేకుండా ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు ఉప్పు, 1 స్పూన్ వరకు జీరా, అలాగే 1 స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ను వేసి చపాతీల కోసం పిండిని అయితే ఎలా కలుపుకుంటామో అలా 2 నిమిషాల వరకు చక్కగా కలుపుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసి మరొక 2 నిమిషాల వరకు చక్కగా కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్నాక చేతులకు అయితే ఆయిల్ని అప్లై చేయండి. ఇలా అప్లై చేసుకున్నాక కొంచెం పిండిని అయితే తీసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. మీకు కావాల్సిన అప్పడాలు సైజును బట్టి పెద్ద బాల్స్ అలాగే చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం అయితే తీసుకొని ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని 1/2 స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసి ఇలా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్ని మధ్యలోకి అయితే ఉంచి ముందుగా చేతులతో ఇలా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకున్న మరొక ప్లాస్టిక్ కవర్ని అయితే తీసుకొని బాల్ మీద ఉంచి ఒక ప్లేట్ సహాయంతో 1/2 నిమిషం వరకు ఇలా ప్రెస్ చేయండి. చూడండి, ఈ విధంగా మనకు అప్పడం అనేది చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు పైనున్న ప్లాస్టిక్ కవర్ని నిదానంగా అయితే తీసేయండి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ షీట్ని అయితే పరుచుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అప్పడాలను ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. 1 కిలో బంగాళాదుంపలకు 20 నుండి 25 అప్పడాల వరకు అయితే వచ్చాయి. వీటిని ఒక రోజంతా ఫ్యాన్ కిందనే ఉంచి నెక్స్ట్ రోజు 1 గంట వరకు ఎండలో ఆరనివ్వండి. చూడండి, ఇలా చక్కగా ఆరిపోయిన తర్వాత వీటిని మనం 1 సంవత్సరం వరకు చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. 1 సంవత్సరం వరకు ఎలా ఉంటాయి చెప్పండి, 1 రోజుకే అయిపోతాయి. ఇప్పుడు వీటిని నేను ఫ్రై చేసి చూపిస్తాను. జనరల్గా వడియాలు ఆయిల్లో వేసినప్పుడు కాస్త సైజులో పెద్దవిగా అవుతాయి. కానీ ఈ బంగాళాదుంపలతో చేసుకున్నాం కాబట్టి సైజ్ అయితే పెద్దవిగా కావు, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మనం లేస్ చిప్స్ అలాగే బింగో చిప్స్ని తింటాం కదా, అదే టేస్ట్లోకి అయితే ఉంటాయి. ఈ బంగాళాదుంపలతో ఒకసారి అప్పడాలను మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.